ఖతర్నాక్ కామెడీ షో. నువ్వేంటి తెగ రెడీ అయ్యావేంటి? మా ఫ్రెండ్స్ వచ్చారండి, కలవడానికి బయటకు వెళ్తున్నా. ఇంట్లో మొగుడు ముందు మాత్రం పేడ తట్టలాగా ఒక నైట్ వేసుకుని అటు ఇటు తిరుగుతుంటారు. బయటికి వెళ్ళాలంటే చాలు బాహుబలిలో తమన్నాలా రెడీ అవుతారు. అసలు ఈ రోజు ఏందని గుర్తుందా? ఈ రోజు మన ఫస్ట్ నైట్ జరిగిన రోజు కదా. అంటే మీకు ఇంకా అది గుర్తుందండి? జ్ఞాపకాలు మంచివైనా చెడ్డవైనా మోయక తప్పదు. అంత తేలిక మర్చిపోలేం. మరి ఆ రోజు అంత ఉల్లాసంగా ఉత్సాహంగా ఉన్నారు. ఫస్ట్ నైట్ అనేది చమ్మక్ చంద్ర వినోద్ ఎంట్రీ సాంగ్ లాంటిది, చాలా బాగుంటది. కానీ తర్వాత వచ్చే నైట్లు మొత్తం చంద్ర సత్తిపండుకు చూపించే టార్చర్ లాంటిది. అమ్మో, పెళ్లికి ముందు నేను ఫోన్ చేస్తే ఎటు చూసి నువ్వే కనపడేదానమ్మా అనేవారు. అప్పుడు నేను నెహ్రూ జులాజికల్ పార్క్ లో పనిచేసేవాడిని. ఎటు చూసినా నువ్వే కనపడేదాన్ని. అది కాదండి, మా నాన్నగారు మనవడిని అడుగుతున్నారు, ఆయనతో ఆడుకోవాలని ముచ్చట పడుతున్నారండి. వాడు ముచ్చట పడతాడు, ఇక్కడ ముచ్చమట్లు పడుతున్నాయి. పిల్లల్ని అడగటం మార్కెట్కి వెళ్ళి 2 మిరపకాయలు తెచ్చినంత ఈజీ, కానీ పిల్లల్ని కంటం దంచి కారం చేసేవాడికి తెలుస్తుంది బాధ. మీరు అమ్మ 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 మిమ్మల్ని అమ్మ చేయడానికి బొమ్మ కనపడుతుంది మాకు. మీకెంత చెప్పినా మారండి. ఆ పక్కింటి కోట వేణు బాబుని చూడండి, డజన్ మంది పిల్లలకి అన్నాడు. వాడు కాపురం చేయట్లేదు, అదే ఉద్యమంలా చేస్తున్నాడు. ఇలాంటి మాటలన్నీ మీకే సెట్ అవుతాయి. మీ వల్ల మా నాన్నగారు అప్పుల పాలైపోయారు. మీరేం చేస్తారో నాకు తెలియదు. మీ కిడ్నీ అమ్మి అప్పులను తీర్చండి. కుటుంబం కోసం కిడ్నీలు త్యాగం చేయడానికి నేను విజేతలో చిరంజీవి గారిని కాదు, మీ నాన్న శాగంటి సోమయాజులు కాదు. తల్లే, మా ఫ్రెండ్స్ వస్తారు, నువ్వు లోపలికి వెళ్ళు. ఎందుకు మీ ఫ్రెండ్స్ వచ్చిన ప్రతిసారి లోపలికి అంటావు? అంటే ఆ ఎదవలు నేను కలిసి చాలా సార్లు పక్కోడి పిల్లల గురించి డిస్కస్ చేసుకున్నా, అవన్నీ గుర్తొస్తాయి. ఏంటి వాడేంట్రా అంత డల్గా ఉన్నావంటరా? నా పిల్లం నాకు టార్చర్ చూపిస్తుందిరా. మా పిల్ల మాత్రం తాజ్ మహల్ చూపిస్తుందా? అది కూడా టార్చరే చూపిస్తుంది. నేను తాజ్ మహల్ చూపిస్తాను. సర్లే, ఇది చేసి వస్తానండి. ఈ పని మేము ఎంత చేసినా ఏడుతూ చేసి వాళ్ళు నువ్వేంట్రా అంత హ్యాపీ చేస్తున్నా? ఒక్కసారి రోడ్లో ఉంది మీ ఆవిడే అని గుర్తుంచుకో, అప్పుడు ఊహించుకో. అయినా అసలు ఈ పిల్లలకి మన మీద ప్రేమ ఎప్పుడు కలుగుతుందిరా? వాళ్ళ దగ్గర ప్రేమను వెతకటం గూగుల్ మ్యాప్ లో లంక బిందెల కోసం వెతికినట్టే ఉంటది. అది దొరకదు, ఇది దొరకదు. అవన్నీ మా బాధలరా, నీకేట్రా మీ ఆవిడ నిన్ను ప్రేమగానే చూసుకుంటుందిగా. నేను ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్తున్నాను అంటే రాహుకాలం అయిపోయాక వెళ్ళండి, అప్పుడే పని జరిగిద్ది అంటది అది. మా ఆవిడ కూడా నన్ను తెగ అనుమానిస్తుందిరా ఈ మధ్య. పానీపూరి లాంటి వాళ్ళ మమ్మల్ని అనుమానిస్తుంది. అమరీష్ పూరి లాంటి వాడు నిన్ను అనుమానించదా? జాబ్ అంతా సక్రమంగా చేసుకుందావా? ఈ జాబ్ చాలా టార్చర్ గా ఉంది. అసలు ఇలాంటి జాబ్ కావాలంటే నాకు ఎవడ పని ఆడి చేసుకుంటూ నా టేబుల్ మీదకి డబ్బులు వచ్చే జాబ్ కావాలరా. సులభ కాంప్లెక్స్ దగ్గర కూర్చోరా, ఎవడ పని వాడు చేసుకుంటూ నీ టేబుల్ మీదకి డబ్బులు వచ్చి పడతాయి. కడపలో ఎకరం పొలం 30 లక్షల, అందులో గ్రానైట్ ఉందా? ఆ విషయం ఎవరికి తెలీదా? ఒక్క 3 రోజులు వెయిట్ చేయి, అది మనమే కొనుక్కుందాం. ఈ విషయం ఎవరికి తెలియనుకు, సరేనా? ఊరంతా వినపడేలాగా మాట్లాడతారు, ఎవరికి తెలియకూడదు అంటారు. అరే, అది మనమే కొనుక్కుందాం, ఓకేనా? మరి డబ్బులు ఎలాగరా? బ్యాంక్ ఉంది కదరా, మనం వర్క్ చేసే బ్యాంక్ లో మనమే దొంగతనం చేద్దాం. ఈ రోజు మన కొత్త మేనేజర్ వస్తుందంట, త్వరగా ఆఫీస్కి వెళ్తానండి. నువ్వు బండి తీసురా, నువ్వు కూడా నీ బండి తీసురా. అన్ని బండ్లు ఎందుకురా? జబర్దస్త్ రేటింగ్లు పెరిగినట్టు పెట్రోల్ రేట్లు పెరుగుతున్నాయి కానీ పేమెంట్లు మాత్రం పెరగట్లే. పదండ్రా, కొత్త మేనేజర్ వచ్చే టైం అయింది ఈ రోజు. ఏంట్రా అంత నెమ్మదిగా నడుస్తావేంట్రా నువ్వు? ఏమైనా పెళ్లి అయిన తర్వాత మొత్తం పవర్ అంతా పోయిందా? పెళ్లికి ముందు పవర్ అనేది ఫైల్స్ పట్టుకున్న జేడీ లక్ష్మీనారాయణ లాగా ఉంటది. పెళ్లి తర్వాత పవర్ బాటిల్ పట్టుకున్న ఎంఎస్ నారాయణ లాగా తయారైపోతుంది. రే ఏంట్రా వాళ్ళని చూస్తేనే ఒక్కోసారి మనం బ్యాంకుకి వచ్చామా పేటకు వచ్చామా డౌట్ వస్తుంటది. కొత్త మేనేజర్ వస్తుంది, ఫైల్ కనబడట్లేదండి. బడ్జెట్ లో పెద్ద పెద్ద రాష్ట్రాలే కనిపించట్లేదు, ఫైల్ కనపడిపోతే తప్పే ఉంది. అంతే కదా. ఏంటి బోల్ట్లు లూజ్ అయినాయా? చికెన్ గునియా వచ్చిన వాళ్ళ తిరుగుతున్నాడు. మేనేజర్ గారికి స్వాగతం. ఐ యామ్ రాణి.
బ్యాంక్ మేనేజర్ స్టిల్ యూత్. అయా మాది పెళ్ళయింది, స్టిల్ బ్యాచులర్. నేనేమన్నా బెప్పం అనుకున్నావా? పెళ్ళయిందంటే నా బ్యాచులర్ అంటావేంటి? మరి మేం బెప్పాలమా, నువ్వు యూత్ ఏంటి? సరే సరే సరే, పెండింగ్ లో ఉన్న ఫైల్స్ అన్ని నా టేబుల్ మీదకి రావాలి. సర్లేండి, ఇంతకీ ఆ ఫైల్ మీద ఒక సంతకం పెట్టేస్తే మేము ఫస్ట్ ఆ వర్క్ చూసుకుంటాం. నేను ఎప్పుడు పెడితే అప్పుడు సంతకం పెడతాను, ఉన్న క్రేజ్ పోతుంది. నీలాంటిదే ఆరోగ్యశ్రీ కార్డు ఎలాగైనా యూజ్ చేయాలని రోగం ముదిరేదాకా హాస్పిటల్కి వెళ్ళలేదంట. అంటే మీ బ్యాంక్ లో లోన్ ఫెసిలిటీస్ ఏమైనా ఉన్నాయండి? మీకు ఏ టైప్ లోన్ కావాలి? అలా అడిగితే వాడు అజయ్ మాల్యా టైప్ లోన్ కావాలంటాడు. తర్వాత వాడిని ఎత్తుక్కోలేక విదేశాలు మొత్తం తిరగాలి. 3 లక్షలకి జిఎస్టీ ఎంత అవుతుందో చూడండి. చూడరా చూస్తా. ఎంతసేపు అండి? 3 లక్షలకి జిఎస్టీ చూడమంటే ఇటు మియా మాల్కో జిఎస్టీ చూస్తున్నాడు. ఇటు సిస్టమ్ ఇచ్చింది డిపాజిట్లు చేయడానికి రా, డౌన్లోడ్ చేయడానికి కాదు. అలాంటి వర్కర్స్ అలాంటి జాబ్ ఎందుకు ఇచ్చారు? బాయ్ కింద పెట్టొచ్చుగా. వాడు ఏ పనిలో ఉన్నా పత్యాపారాలు ఆపడండి. వీళ్ళు ఎప్పుడు వెళ్తారా మన దొంగతనం మనం స్టార్ట్ చేస్తాం. మేడం చాలా టైం అయింది, వెళ్దామా మనం? నేను ఇంత స్థాయికి ఎదగడానికి కారణం ఏంటో తెలుసా? తెలుసండి, ఇక్కడ పాత బ్యాంక్ మేనేజర్ పేక నొక్కి పైకి వచ్చారు. ఇండస్ట్రీకి లేట్ గా వచ్చినా అన్ని బాగానే తెలుసుకున్నాను. సరే ఒరే, నాకు దొంగతనం కొత్తరా. నాకు కూడా కొత్తరా. నేను మాత్రం ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో కోచింగ్ తీసుకున్నారా, నాకు కొత్తే. రండి రండి ప్రశాంతంగా. దేనికిరా? సీసీ కెమెరాలు తప్పించుకో. సీసీ కెమెరాలు ఉంటారా బాబు? అరే పక్క దేశాల్లో అయితే సెక్యూరిటీ కోసం సీసీ కెమెరాలు పెడతారు. దేశాలు అలా ఉండవు, 2 నిమ్మకాయలు 1 మిరపకాయ పెడతారు అంతే. ఏమే ఏంటండి? ఈ 30 లక్షలు భద్రంగా ఉంచు, మేము ఒక్క రోజులో వచ్చేస్తాం, ఓకేనా? అరే అక్కడికి వెళ్ళేది అసలు అది నిజమో కాదు కనుక్కొని వచ్చేద్దాం. ఒక రోజు తర్వాత ఆ డబ్బు తీసుకెళ్ళి ఆ పొలం మనం కొనేసుకుంటే అత్త మనకే. ఏమే ఆ 30 లక్షలు తీసుకుని రాపు. భద్రంగా ఉంచమారని చెప్పి తీసుకెళ్లి బ్యాంకులో వేసాను. బ్యాంకులో వేసావా? మీ ఆవిడ 30 లక్షల నకిలీ నోట్లు ఆ బ్యాంకులో డిపాజిట్ చేసింది, మీరు అందరూ అరెస్ట్ చేయాలా? అసలు మరి ఒరిజినల్ నోట్లు ఎవరు కొట్టేశారు? ఏమండి, కొత్తగా వచ్చిన ఆవిడ బ్యాంక్ మేనేజర్ కాదటండి, చువ్వట్టుపురం దొంగలంట. అది వాగుల్లో కప్పలు ఏరుకునే దానిలో ఉన్నప్పుడే అనుకున్నా. ఏంటి ఒక్క స్కిట్ లో ఇన్ని ట్విస్ట్లా? నేను అభియాన దగ్గర నుంచి టీవీ లీడర్ అయినప్పుడు కూడా ఇన్ని ట్విస్టులు జరగలేదు కదరా. లేదు పద పద. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. ఇద్దరు పిల్లల ముద్దులు మొగుడు. మా ఆత్మను కనిపెట్టారు, పరమాత్మను కనిపెట్టారు. ఇలా నవ్వులు చూసి ఏ ఆత్మలో బాబు మళ్ళీనే కనిపెట్టాలి. మన కాలనీలో కుర్రోళ్ళందరూ నన్ను ఇలియానా అంటే చీటీలు రాసి పైన వెళ్తారు తెలుసా? ఒక్కసారి స్పెల్లింగ్ మిస్టేక్ కరెక్ట్ గా చూసుకో, అది ఇలియానా అయి ఉంటది, ఏలియానా అయి ఉంటది. ప్రపంచ దేశాలు మొత్తం టెర్రరిజాన్ని ఖండించాయి గానీ పెళ్ళామనే మహమ్మారిని మాత్రం ఖండించలేకపోతున్నాయండి. కష్టం. ఏంటి ఇలా రండి, ఇలా రండి, ఏంటి ఇలా రండి, ఇలా రండి. ఎటు రావాలో ఆలోచిస్తున్నారు కదా. ఇటు పక్క నుంచి రమ్యకృష్ణ, ఇటు పక్క నుంచి రంభా లాగితే ఎటు రావాలని ఆలోచించవచ్చు. లాగే వాళ్ళిద్దరూ లాడ్జిల్లో రూమ్ సర్వీస్ చేసుకునే వాళ్ళలాగా ఉన్నారు. అదేంటి అక్కడ పులిచెర్ర అక్కడ ఆరేసావు? అంటే మనం ఎంత పెద్ద పులైనా పెళ్ళైన తర్వాత ఉతికి ఆరేస్తారు అని సింబాలిక్ గా చెప్పడానికే. మీ పెద్దవాడిని ఎలా పెళ్లి చేసుకున్నావు? అది 15 సంవత్సరాల క్రితం దీని ఇంటికి వెళ్ళడం, దీన్ని మేకప్ లో చూడడం, ఇది నాకు నచ్చడం. అంతా ఒక్క అల్లా జరిపోయిందా? ఫస్ట్ నైట్ లో దీన్ని మేకప్ లేకుండా చూడటం, నాకు హార్ట్ అటాక్ రావటం, అన్ని ఏదో కమాండ్ గోలాగా వచ్చిపోయినాయి అంతే. మీరన్నీ మాట్లాడండి, మీ మనసులోనే మేము ఉంటామండి. ఉంటే ఉన్నారు అక్కడ ఇంకా చాలా మంది ఆడవాళ్ళు ఉన్నారు, వాళ్ళతో గొడవ పడకండి. ఏంటండి ఎంట్రుక? నాదైతే కాదు అక్క. నాది కాదు. మీకు బియ్యంలో రాళ్ళు కనిపించవు గానీ మగాడి ఒంటి మీద ఆడదాని వెంట్రుక మాత్రం ఎంత దూరంలో ఉన్నా కనపడి. ఇంత డౌట్ వచ్చాక నేను బతకడం వేస్తే నేను చచ్చిపోతానే. ఏమంటే మీరే లేనప్పుడు మేమది బతుకుతావా? నేను కూడా చచ్చిపోతాను. నేను చచ్చి స్వర్గానికి వెళ్తాను. నేను చచ్చి మాత్రం చిలకలూరుపేట వెళ్తాను, నేను స్వర్గానికి వెళ్తా. ఆయన ఇప్పుడు మీకు ఏమైందండి? మీ ఇద్దరు మేము బాగానే చూసుకుంటున్నాం కదా. ఇది గవర్నమెంట్ హాస్పిటల్ టైపు, చచ్చిపోతున్నా కూడా వైద్యం చేయదు. ఇది ప్రైవేట్ హాస్పిటల్ టైపు, చచ్చాక వైద్యం చేసి ఆ టెస్ట్ ఈ టెస్ట్ అని డబ్బులు చేసుకుంటారు. ప్రతి పని సగం సగం చేసి మీకు బ్యాలెన్స్ చేస్తున్నాం కదండి. మార్నింగ్ కాఫీ చల్లారిన తర్వాత తెచ్చి ఇది ఇస్తుంది, అది బ్యాలెన్స్ చేయడానికి ఈవినింగ్ ఫ్రూట్ జ్యూస్ వేడి చేసుకుని తెస్తుంది ఇది. సర్లే నేను బయటికి వెళ్ళి వస్తాను.
ఎక్కడికండి? ఎందుకండి? వాస్కోడి గామాకి పెళ్ళాం లేదు కాబట్టి సరిపోయి ఆ సముద్ర మార్గాన్ని కనిపించాడు కానీ ఇలాంటి పెళ్ళాలుంటే ఎక్కడికండి? ఎందుకండి? ఏం మీరే కనిపెట్టాలి, ఇంకొకరు కనిపెడతారు కదా అనేవాళ్ళు. ఆయన బుర్ర తినేసేవాళ్ళు. ఇంకేడికి పోనప్పుడు ఎందుకు ఇంట్లో కూర్చుని పేపర్ అని చదువులే. భార్యని లొంగ తీసుకోవటం ఎలాగో కనిపెట్టిన శాస్త్రజ్ఞులు. ఆహా, అదేదో కనిపెట్టారు కదా, మళ్ళీ కాళ్ళకి నమస్కారాలు వాళ్ళు ఎందుకండి? కనిపెట్టింది అదే. ఉత్తమ జోక్ అవార్డు పొందిన బెస్ట్ జోక్ ఇదే. మరి జోక్ అని చెప్పి నవ్వరేంటండి? ఆ జోక్ రాసినోడు మన క్యాస్ట్ కాదే, ఎందుకు నవ్వాలి నేను? సూపర్, అది కరెక్ట్. ఇంతకీ మన పిల్లలు ఎక్కడా? ఒరే రండ్రా. ఏంటన్నా మంచి అమ్మాయితో కలగంటే పొద్దున లేపేహ. వర్మ గారు, మియా మాల్కోవలాగా దొరబాబు మేల్కో అని ఒక సినిమా తీయండి, మీకు దండం పెడతా. వీడితో చచ్చిపోతున్నాం మేము. సర్లేండి, ఆడి మీద బాగానే చదువుతున్నాను కదేటి. వాడి చదువుకి నీ చదువుకి తేటా సుబ్బారావుకి దువ్వూరి సుబ్బారావు గారికి ఉన్నంత తేడా ఉంది. పిల్లలు పెళ్లిడికి వచ్చిన విషయం అయితే నాకు బాగా అర్థమైంది. వాళ్ళకి పెళ్లి చేసే బాధ్యత నేను తీసుకుంటా. ఒక సంవత్సరం లేట్ అయినా సరే అబ్బాయికి మంచిగా మంచి పెళ్లి చేద్దాం. నీలాగా మా అమ్మ కూడా ఆలోచించుంటే నా బతుకు బాగుండేది. పెళ్లి చూపులు చూసుకోవడానికి ఆల్రెడీ పెళ్లి వారిని పిలిచాను, వాళ్ళు వస్తున్నారు, నువ్వేం టెన్షన్ పడకు. పెళ్ళోళ్ళు ఇల్లు ఇదే ఎలా ఉంది? నమస్కారం అండి. నమస్కారం. నాన్న, ఇది నాకు బాగా నచ్చింది. అది అత్తయ్య, అత్తకి కూతురికి తేడా తెలీదా నీకు? వాడికి అన్ని తేడాలు తెలిసి వెళ్తుంటాడు. అది కూడా అత్తనయ్యా. ఇద్దరు ఆయనకు కూడా? అవునండి, నాకు 2 పిల్లలు 2 కూతుర్లుని. ఏదో ఒకసారి అడు తిరగండి, మళ్ళీ ఇటు తిరగండి. ఒక్కసారి అడు తిరిగితే మళ్ళీ ఇంకోటి ఇటు తిప్పాలి. నీకు ఎందుకు 2 పిల్లలు? వారంలో 3 రోజులు దీని దగ్గర ఉంటాను, 3 రోజులు దీని దగ్గర ఉంటాను. మరి ఆదివారం సెలవు కదా. 6 రోజులు కూడా సెలవేగా, నువ్వు వీకేదే ఉంది. మా ఆయన గురించి నీకేం తెలుసు? నీ తల్లో పువ్వు చూస్తుంటేనే తెలుస్తుంది మీ ఆయన గురించి. ఏంటి యూత్ ఇక్కడ? అవునులే, ఎవరు పడితే వాళ్ళు యూత్ ఐకాన్ అయినప్పుడు నువ్వు యూత్ అవడంలో తప్పే ఉందిలే. ఏంటి అందరూ ఒక చోట చేరారా? స్టార్ట్ చేశారా? అట్లానే ఉండండి, చెప్తే ఒక్క మాట అట్లానే ఉండండి. రండి బాబు రండి, నెల్లూరు కరవాడి చేపలు రండి, కిలో 50 రూపాయలు. రండి బాబు రండి, ఈగలు వాలేలో పెట్టి ఈగల్లో వచ్చి తోలుకెళ్ళండి. రండి. ఇంతకీ కుర్రోడు డీటెయిల్ చెప్పలేదు. ఆల్రెడీ ఇచ్చాం కదండి మీకు. ఏమి ఇచ్చారండి? కొసర కొండంతానే అసలు దాస్తారు. దీన్ని బట్టి మీకు ఏం అర్థం అవుతుంది? మన హీరోయిన్లు యాంకర్లు ఉన్నారు కదా, పుట్టినరోజు వేడుకలు ఘనంగా చేరుకుంటారు, పుట్టిన డేటు మాత్రం దాస్తుంటారు. నాకు ఇది బాగా నచ్చింది. నాకు కూడా ఇదే బాగా నచ్చింది. నాకు బాగా నాకు కావాలి. ఇలాంటి వాళ్ళే రిక్షాలో విండో సీట్ కోసం కొట్టుకున్నారంట. అమ్మా, మీ కుటుంబం డీటెయిల్స్ ఏమన్నా చెప్పు. మా కుటుంబం డీటెయిల్స్ గురించి అడుగుతున్నారా? మేము సమాజం కోసం మా 2 కళ్ళు ఇచ్చామండి. చూడవే ఎంత మంచి పిల్లలు. మంచిగా బొక్క, చచ్చిన తర్వాత కూడా టీవీ సీరియల్స్ చూడాలని వాళ్ళ కళ్ళు మాత్రమే దానం చేశారు. మావయ్య గారు అమ్మాయిలు బాగానే చూసుకున్నారు కదా. నువ్వు అమ్మాయిల జాగ్రత్త గురించి మాట్లాడడం సల్మాన్ ఖాన్ అటవీ సంరక్షణ గురించి మాట్లాడినట్టే ఉంటది. సర్లేండి, కుర్రోడికి పిల్లలకి 2కి నచ్చినట్టు ఉంది. మరి ఇంకా పెళ్లిళ్ళు చేసేద్దాం. పిల్లలిద్దరిని హనీమూన్ కు పంపించేసాం అనుకో, వీళ్ళలో కూడా అయిపోతాయి. మీరిద్దరు వాళ్ళిద్దరిని తీసుకొని హనీమూన్ కి వెళ్ళిపోండి. కొన్ని రోజుల తర్వాత ఏదో హనీమూన్ కి వెళ్ళిన పిల్లలు ఇంకా రాలేదు. ఇల్లెవర్రా? నువ్వే కదా పేరు నిలబెట్టమన్నావు. ఒరే, పేరు నిలమంటే పిల్లలు కానీ వంశోధారికలు నిలబడాలని కానీ ఇంకో 2 పిల్లల్ని తీసుకురారా. ఎవరనే? ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తుందా అండి? ఇప్పుడు నాకు అర్థమైందిరా, పుత్రుడు పుట్టినప్పుడు కాదు, ఆ పుత్రుడు పుట్టి ఇలాంటి పప్పు పనులు చేసినప్పుడే మనకు బాధ అనిపిస్తుంది. ఖతర్నాక్ కామెడీ షో. నీ పుంజు నా పెట్టని ముద్దెట్టుకొని, నీ పెట్టన్న పుంజుని జోకొట్టిపోనే. ఇది మేము చేయబోయే స్కిట్. ఇందులో ప్రతి పంచి మిమ్మల్ని నవ్వించాలన్న ఉద్దేశంతోనే రాస్తారు. స్కిట్ కొట్టిన డబ్బులు పేటిఎం లో ఎప్పుడు పడతాయా అని వెయిట్ చేస్తారు. ఇలా ప్రతి స్కిట్ వెనక ఒక మినీ యుద్ధమే జరుగుతుంది. పాత సామాన్లు కొంటాం, పాత వస్తువులు కొంటాం. ఏమండి, పాత సామాన్లో రండి 3 సంవత్సరాలు బట్టి ఇదే చీర కట్టుకుంటున్నానండి, పడేయమంటారా? నిన్ను కట్టుకుని కూడా 13 సంవత్సరాలు అయింది, పడేయమంటావా?
సంపాదించిందంతా ఖర్చు పెట్టడానికే కదండి. సంపాదన జబర్దస్త్ టీం లీడర్లకు వచ్చే పేమెంట్ అంత ఉంటే ఖర్చులు ఎక్స్ట్రా జబర్దస్త్ టీం లీడర్లకు వచ్చే పేమెంట్ అంత ఉంది. ఎందుకు అది అలా అంటావు పాపం మీ ఆవిడ నిజంగానే ప్రేమ ఉందేమో. ప్రేమ దీనికి మేము ఉరేసుకోవడానికి రెడీ అయితే ఆ ఉరితాడికి వెన్నపూస రాసే టైపు ప్రేమ దీనికి. అయినా మగుడు పిల్లల రిలేషన్ అనేది మనకి మనం పెంచుకునే కుక్కకి మధ్య ఉన్న రిలేషన్ లో ఉండాలి, అంతేగాని సల్మాన్ ఖాన్కి జింకకి మధ్య ఉన్న రిలేషన్ లో ఉండకూడదు. ఇంట్లో పనులన్నీ ఒక్కదాన్నే చేయలేకపోతున్నానండి. ఎవరైనా పని మనిషిని రమ్మనొచ్చుగా. ఈ మధ్య స్ట్రింగ్ ఆపరేషన్లు బాగా ఎక్కువైనాయి. పని మనిషిని కాదు కదా, ఏ మనిషిని నమ్మడానికి వీల్లేదు. మీరు అలాంటి వాళ్ళు కాదు కదండి. ఆ వచ్చేది ఖచ్చితంగా అలాంటిది అయి ఉంటది, నా భయం అది కదా. బాగా తెలిసిన వాళ్ళకి కూడా మెసేజ్లు పెట్టలేకపోతున్నాం. చిచి, మిమ్మల్ని చేసుకున్నాక నేను జీవోత్సవం వల్ల బతుకుతున్నానండి. నిన్ను చేసుకుని నేను మాత్రం నాగార్జునలా బతుకుతున్నానా? నేను జీవోత్సవంలాగే బతుకుతున్నాను. ఇంట్లో ఒక పెళ్ళం ఉంది, దాంతో సరదాగా సరసాలు చేయాలని ఎప్పుడు మీకు అనిపించలేదా? బా మళ్ళీ సిగ్గు. నీలాంటిదే 3 పిల్లలున్నా మొగుడు మొహం ఎరగనందంట. పెళ్ళైన కొత్తలో నీ నడుం బాగుంది, నీ నడుం బాగుంది అనేవాడివి. ఈ నడుంకి కనీసం ఒక్క వడ్డానమైన కొనిపెట్టావా? ప్రభుత్వం నిధులు మొత్తం నీకే కేటాయించిన ఆ వడ్డానం ప్రాబ్లం మనం సాల్వ్ చేయలేం. పవన్ కళ్యాణ్ గారు వడ్డానం ప్రాబ్లం సాల్వ్ చేసినట్టు నీ వడ్డానం ప్రాబ్లం సాల్వ్ చేయడం నేను వెళ్ళలేక. కనీసం మొన్న ఎపిసోడ్ లో అనుసీ గారు ముక్కుకి రింగు ఇలా పెట్టినట్లు అలాంటిది ఒక కొని పెట్టండి. ఆవిడ పెట్టుకుంటే అందంగా ఉంటది, నువ్వు పెట్టుకుంటే పంద పెద్ద పలుపుతాడు కట్టినట్టే ఉంటది. నాకు బోర్ కొడుతుందండి, టీవీ చూద్దాం. ఆ టీవీలు అసలు పెట్టక నీకు దండ పెడతొద్దు. ఏమండి? సినిమాలు 18+ వాళ్ళకి మాత్రమే అనేవాళ్ళు, ఇప్పుడు ఇంటర్వ్యూలు కూడా 18+ వాళ్ళకి మాత్రం అన్నట్టు తయారయ్యి. అంతా రామ్ గోపాల్ వర్మ గారి మాయ. అంతకు ముందు జిఎస్టీ అంటే మోడీ గారు గుర్తొచ్చేవాళ్ళు, ఇప్పుడు జిఎస్టీ అంటే మియా మాల్కోవా గుర్తొస్తుంది. నాకు తెలిసి నిజంగా స్వాతంత్రం వచ్చింది ఒక రామ్ గోపాల్ వర్మ గారికి. ఆయన చర్యలు ఊహాతీతం వర్మ. ఇంతకీ మన అమ్మాయిలు ఎక్కడా? బెడ్ కాఫీ. బెడ్ మీద పడుకుంటే ఉందో పోయిందో లేచిందాకా తెలీదు, దీనికి బెడ్ కాఫీ. అమ్మా భూత్. అమ్మో గోస్ట్, అమ్మో గోస్ట్. నాన్నగారు కళ్ళు తెరవగానే అమ్మ ముఖం చూడమంటారా, నాన్నగారు ముఖం చూడమంటారా? అప్పారో మోహన్ చూడు, ఆ ఉన్న ఆయుష్ కూడా వరకనే పోద్ది. అదేంటన్నారు అంటారు, అనసూయ గారి కంటే అందంగానే ఉన్నాను కదా. ఆవిడికి నీకు స్టేజ్ మీద కొట్టే చప్పట్లకి ట్రైన్ లో కొట్టే చప్పట్లకి ఉన్నంత తేడా ఉంది. చెప్పడం మర్చిపోయాను, నాకు రాత్రి కల్లో హీరో రాజశేఖర్ వచ్చాడు. అదేంటి నాన్నగారు ఆయన మాట్లాడుకుని వెళ్ళిపోయారు. రాజశేఖర్ ఒక్కడే వస్తే మాట్లాడే, ఆయనతో పాటు సాయి కుమార్ కూడా కల్లో రావాలి, అప్పుడేమన్నా మాట్లాడతాడు. రాత్రి నాకు వరుణ్ బాబు కల్లోకి వచ్చి ఏమడిగాడో తెలుసా? టయానికి టాబ్లెట్లు వేసుకొని ఆయనమ్మా అని అడుగుంటాడు. అయినా మీకు ఇన్ని కళ్ళు వస్తున్నాయి అంటే ఖచ్చితంగా మీకు ఏదో పెళ్లి కళ ఏదో వచ్చింది వీళ్ళకి. ఏంటి పెళ్ళ? పెళ్లి కళ. 6 అడుగులుంటాడా 7 అడుగులిస్తాడా ఏమడిగినా ఇచ్చేవాడా. నాన్న ఉదయానికి పెళ్లి కూడా ఏంటన్నా? ఆ పేపర్ వచ్చిందని చదువుకోవచ్చు కదా. రంగులు మార్చడంలో మనుషులతో పోటీ పడలేక ఓసర వెళ్లి సూసైడు. భర్తను హత్య చేసిన భర్తే నా ప్రాణం రచయిత సరోజ. ఫ్యాషన్ షో జరుగుతుంది, ఇందులో గెలుపొందిన వాళ్ళకి రాజమౌళి గారి డైరెక్షన్ లో హీరోయిన్ గా ఛాన్స్ లా. నాన్నగారు మీరు ట్రై చేస్తున్నాను. ₹1,00,000 ఎంట్రీ ఫీజే. నాన్నగారు పోయే లచ్చ గురించి కాదు, వచ్చే లచ్చల గురించి చూడండి. ఓకే ఫ్యాషన్ షో అంటే ఏంటండి? బట్టలు పొదుపుగా వాడి భారతీయ పౌరుల్లో ఉత్సాహాన్ని రేకెత్తించే షోనే ఫ్యాషన్ షో అంటారే. ఇంతకీ మీ ఇద్దరిని డిజైన్ చేసే ఆ డిజైనర్ ఎక్కడ? మీరేం భయపడకండి, వీళ్ళని అప్సరసలుగా చేసే బాధ్యత నాది. హుస్సేన్ సాగర్ లో నీళ్ళైనా క్లీన్ చేయొచ్చు గానీ వీళ్ళని అప్సరసలుగా చేయటం ఎవడి వల్ల కాదు. మీకు అసలు మ్యాటర్ అర్థం అవట్లేదు. ఈవిడికి ఫేమ్ వచ్చి అభిమాన సంద్రంలో తేలే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. మాకెందుకో ఇంటిలో పాది శోక సంద్రంలో తేలే రోజులు దగ్గరలో ఉన్నట్టున్నాయి. ఏం మాట్లాడుతున్నారు అసలు? రాజమౌళి గారి డైరెక్షన్ లో చేయబోయేది వీళ్ళిద్దరే. ఒకవేళ చేస్తారండి, చేసిన ఆ పుల్లలు ఏరుకుని అనుష్క క్యారెక్టర్ దీనికి ఇస్తాడు. మరి నేను ఆ పుల్ల నువ్వే. మీ
మీరెవరండి? ఫ్యాషన్ గర్ల్స్ కోఆర్డినేటర్. ఫ్యాషన్ గర్ల్స్ కోఆర్డినేటర్. కృష్ణానగర్ లో జూనియర్ ఆర్టిస్టులు మొత్తానికి ఇదే కోఆర్డినేటర్ లాగా ఉన్నాడు. ఈ ఫ్యాషన్ గర్ల్స్ ఓయ్, దూరంగా జరుగు, నాకు ఓసిడి ఉంది. పొద్దున్న లేస్తే ఆ సీడీలు తప్ప వేరే సీడీలు చూడరు. ఇడికి ఓసిడి ఏంటి సార్? ఇంతమంది ఫ్యాషన్ గర్ల్స్ ఉన్నారంటే దీనికి జడ్జిగా చేసే వాళ్ళు ఎవరో? జడ్జి గారు వస్తున్నారు, పక్కకుండండి. ఈ వెన్నెల రాత్రికి ఆ చంద్రుని వేడికి కావాలా కౌగిలి నీదేలే ఈ చలి. ఏమండి ఏమండి, ఆ పశు పోషణ పందుల పెంపకం షో అటుపక్కండి మీరు. ఏ మిస్టర్ డోంట్ టచ్. నేను ఈ ఫ్యాషన్ షోకి జడ్జిని. అదేంటి? డైరీ స్కోర్ వేసుకోవాలి కదా. చాలా ఆశ్చర్యంగా ఉందండి. ఏంటి? డైరీ పాలు ఇచ్చే కదా డైరీ పట్టుకొస్తేను. నాన్నగారు నాకెందుకో కొంచెం భయంగా ఉందండి. ఏ పిల్ల ఇలారా, నీకు భయం ఎందుకే? నా అనుభవాన్ని రంగరించి నీకు మంచి మంచి టిప్స్ ఇస్తానే పిల్ల. థ్యాంక్స్ ఆంటీ. డోంట్ సే ఆంటీ, చెల్లి. చెల్లి చెల్లి. మీ ఇద్దరు అనుభవాలు రంగరిస్తే గవర్నమెంట్ కు దొరకని తాళపత్ర గంధాలు కూడా మీరే రాసేయచ్చు. నాతో పోటీ పడి గెలవలేరులే గాని ఇంటికి పోండి. అందం గురించి నువ్వు మాట్లాడుతున్నావా? మరే నువ్వే అసలు మా మాట్లాడాలి. అందం ఎంత అందమని మరే తెలుసు. ఏ పిల్లలు, అందం గురించి మీరు ఎందుకు అలా గొడవ పడతారు? నేను ఇంత అందంగా ఉన్నాను, నేను గొడవ పడ్డానా? అయ్యా బాబోయ్, ఆపండి తల్లే. మీ అందరూ అందాల గురించి గొడవ పట్టడం నిత్యానంద స్వామి డేరా బాబా ఆధ్యాత్మికత గురించి గొడవ పడినట్టే ఉంది. రండి, ఆ వాకింగ్ ఏదో స్టార్ట్ చేయండి, మాకు దడపడుతుంది. నాగుల చవితికి పుట్టకి తిరిగి గుడ్లు ఎరుకునే వాళ్ళగా ఉన్నారు వీళ్ళు. ఆల్ గర్ల్స్ వాక్ చేయండి. వానర సైన్యం మొత్తం వాక్ బ్యాక్. మధ్యలో ఈడెందుకు తర్వాత నౌ ఇట్స్ టైమ్ ఫర్ జడ్జ్మెంట్ టైం. 1 2 3. మీరు 10 అంకెలు చదివే లోపు దాని ప్రాణాలు పోతాయి, తొందరగా చెప్పండి. విన్నర్ ఎవరంటే రాజమౌళి గారి డైరెక్షన్ లో మా కూతుర్లు ఇద్దరు హీరోయిన్లు. రెడీ, అందరూ రెడీ, స్టార్ట్ చేద్దామా? దేనికి స్టార్ట్ చేసేది? ఐఎమ్ రాజమౌళి. ఎంట్రీ ఫీజు 1,00,000 రూపాయలు. ఓరిని జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. దాయి దాయి దామా పలికే కండు కోయిలమ్మ నీపై మనసైందమ్మా నా నిండు చందమామ. ఏమండోయ్, ఈ రోజు చాలా ఆనందంగా ఉన్నారు. కొంపు తీసి నేను పుట్టింటికి వెళ్ళానని చెప్పి రాత్రి కలవనగా అన్నారా? ఆ మాత్రం కలకే ఆనందపడతానంటే నువ్వు వెళ్తూ వెళ్తూ ఈ జన్మలో ఈ గడప తొక్కను అన్నావు చూసావా, అక్కడ వచ్చిందే నేను కంట్రోల్ చేసుకోలేనంత ఆనందం. ఏంటి ఇందాక డాన్స్ అదరగొట్టారు? రాత్రి డీటెయిల్ చూసానే. ఏంటి ఒక్క రోజుకి ఇంత మార్పా? నీతో జరిగిన ఒక్క నైట్ కి నా జీవితమే మారిపోయింది. ఒక్క నైట్ కి డాన్స్ మారదా? డీటెయిల్ అంటే గుర్తొచ్చింది, ఈ మధ్యన శేఖర్ మాస్టర్ గారు చాలా అందంగా కనిపిస్తున్నారు కదా. నీకోసమే నేను ఇలా రెడీ అయినప్పుడు రష్మి, వర్షిని, ప్రియమణి, తేజస్విని, అక్సాఖాన్ ఇలా 5గురు మధ్యలో ఉన్నాయని ఆ మాత్రం రెడీ అవడా? నేను శేఖర్ మాస్టర్ గారు పక్క పక్కనుంటే ఎలా ఉంటుంది? కొరియోగ్రాఫర్ పక్కన కొండ చిలువ ఉన్నట్టే ఉంటది. మా ఊరు పక్కన నేకురు మాదని ఒక ఊరుంది. ఆ ఊర్లో చెట్టు పైన ఒక మగ కోతి ఉంటది. ఆ విషయం నాకెందుకు చెప్తున్నారు? అది ఆడకోతి కోసం వెయిటింగ్, నువ్వు వెళ్తావని. మిమ్మల్ని అనవసరంగా పెళ్లి చేసుకున్నాను. ప్రీతి జంట ప్లేయర్స్ కొన్నంత ఈజీగా పెళ్లిళ్ళు చేసుకుంటారు, కాపురం చేశాక మేము కొన్నది మంచి ప్లేయర్స్ కాదంటారు.
నాకు 2 పిల్లలు పుడితే ఒకనేమో సినిమా ఇండస్ట్రీకి ఒకనేమో సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేద్దాం అనుకుంటాను. ప్రేమ తగలయ్యా నీలాంటిదే. కొడుకు ఫైర్ ఇంజిన్ చూడాలనుంది అమ్మ అంటే పక్కన ఉన్న ఇల్లు దగ్గర పెట్టిందంట. ఎప్పుడు చూసినా ఇదే గొడవ. పిల్లలు బొక్క భూషణ్ అన్ని చూస్తారు అంతమంది. ఇలాగే చెప్తారు. మొన్నటికి మొన్న నన్ను బస్ స్టాండ్ లో రిసీవ్ చేసుకోవడానికి వచ్చినప్పుడు అందరు కలకల్లాడుతున్నారు. మనం చూసాం ఎలా ఉన్నామో. వాళ్ళంతా వాళ్ళ ఫ్యామిలీ లేడీస్ మొత్తాన్ని సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వెళ్ళారు. నేను రిసీవ్ చేసుకోవడానికి వచ్చా. తేడా లేదంటే ఎందుకండి అంత మంది పడతారు? ఆ పక్క థియేటర్ లో చూడండి, కంటే కూతుర్నే కనాలని సినిమా వేశారు. చూసి ఇన్స్పిరేషన్ చేసుకోండి. ఈ పక్క థియేటర్ లో తంతే ఎగిరి పడతావనే సినిమా వేశారు. చూసి ఇన్స్పిరేషన్ గా తీసుకోమంటావా చెప్పు. ఎందుకంటే ఎదురింటోళ్ళు ఎప్పుడు మన మీద కళ్ళు. ఐఫోన్ కూడా 32 మెగాపిక్సెల్ మొత్తం కెమెరానే ఉంటది. కానీ పక్కింటోడిది 10,000 మెగాపిక్సెల్ రేంజ్ మామూలు క్వాలిటీతో చూడ మన ఇంటిని. నువ్వు లోపలికి వెళ్ళు, మా ఫ్రెండ్స్ వచ్చే టైం అయింది. ఏంటి నిజమా? ఒరే ఆ డైరెక్టర్ ఎవరో నన్ను హీరోగా పెట్టి సినిమా తీస్తానంటున్నాడు రా. ఏం చెప్పమంటావు? ఎస్ఆర్ నగర్ దాటితే ఎర్రగడ్డ వస్తుందని చెప్పు. నువ్వేంట్రా అదే పని గడ్డే చూస్తున్నావు ఏంటి? ఆ పార్కులో ఏంట్రా అస్థిపంజరం అలాగుంది? అందంగా ఉండి మొగుడికి వంట చేస్తూ మంచి పెళ్ళాం కావాలని పార్కులో కూర్చొని ఎదురు చూశాడు. అలా చూస్తూ చూస్తూ అస్థిపంజరంగా మిగిలిపోయాడు. అది మాత్రం రాలా. ఏమైనా అమ్మాయిలు తిప్పుకోవడం మన వల్ల కాదురా. ఓరే పిచ్చినాయలారా, అమ్మాయిలు తిప్పుకోవటం మన చుట్టూ చాలా ఈజీరా. ఇప్పుడు ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళు, నువ్వు చాలా అందంగా ఉన్నావు కానీ అని ఏం చెప్పకుండా వదిలే. ఆ కానీ తర్వాత ఏంటి చెప్పు చెప్పు అని మన చుట్టూ తిరుగుతూనే ఉంటారు. అంతే. అయినా ఎంత లేటుగా వచ్చారంటారా మీరు? ఒరే నిన్న మా పెళ్లి రోజు కదరా. తెల్లవాళ్ళు అది బెడ్రూమ్ లో పడుకుంది, నువ్వు హాల్లో పడుకున్నావు. ఇంకేంటి బయటికి వెళ్దామా? వెళ్ళరా, కారు తెస్తానుండు. మీ పార్టీకి ఫ్రెండ్స్ వస్తే బయటికి వెళ్ళిపోతారు. నేను ఒక్కదాని ఇంట్లో బోర్గా ఉంది. ఒక బ్యూటీ పార్లర్ పెట్టివచ్చు కదా. నీ చేత బ్యూటీ పార్లర్ పెట్టించడం, వాడి చేత మెడికల్ షాప్ పెట్టించడం, ఇవన్నీ మీకు ఉపయోగపడతాయి తప్ప ఎవడికి ఉపయోగపడవు. సర్లేరా, ఎక్కడ ఎక్కువ నడుపుతాను. నువ్వు నడిపేస్తావా? 170లో వెళ్తాను. ఏం చేస్తా? కట్టెలకి కుండలకి అంతవరకు అయితే నేను చూసుకుంటాను, మిగతా నాకు తెలియదు. సరే గాను రే, ఎస్ఆర్ నగర్ పోలీస్ వైపు వెళ్ళమంటావా లేకపోతే అమీర్పేట బిగ్ బజార్ వైపు వెళ్ళమంటావా? పంజాగుట్ట శ్మశానం వైపు అని నాకు ఎందుకో డౌట్ గా ఉంది. మన ఊరు పూర్తం ఉన్నాడు. ఎవరండి మీరు? 5 సంవత్సరాల క్రితం తప్పిపోయాను. 25 సంవత్సరాలు ఇంటికి వెళ్ళిపోతున్నా. అమ్మ చచ్చిపోయాడు. ఇప్పుడు అరెస్ట్ అయ్యి స్టేషన్కి వెళ్తామా? లేదురా, ఆలియా భట్ని పెళ్లి చేసుకుని హనీమూన్కి వెళ్తాం. కేసు నుంచి మనం బయటపడాలంటే ఈడి స్థానంలో వీడింటికి నేను వెళ్తాను రా. వాడు 5 సంవత్సరాల వయసులో తప్పిపోయాడు అంటున్నాడు, నువ్వేమో 50 సంవత్సరాల వయసులో తప్పిపోయినా. గ్లామర్ చూడరా. ఓకే, ఏం చేస్తాం? అదే చేద్దాం. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. ఇదేటర్ లాగా ఉందే. అదే మామూలుగా బర్త్డేకి క్యాండిల్స్ ఊతుంటారు కదా, ఇది పీల్చినట్టుంది బాగా. ఎందుకు మీరెవరు? సంపత్ బావా. పిలిచినా రానంటావా, కలుసుకోలేనంటావా, నలుగురు ఉన్నారంటావా, చిలిపిగా చింతకు రాలేవా. మా ఇద్దరిని ఇలా చూస్తే బావ మరదల కింద లేవు. సీతారామయ్య గారి మనవరాలు సినిమా చూసినట్టుందిరా. తాతగారు మన సంపత్ బావ వచ్చాడు. మీరు? నేనే నాజర్ని. రికార్డింగ్ డాన్సుల దగ్గర లేజర్ లైట్లు వేసేవాళ్ళు ఉన్నాడు. ఈ నాజర్ ఏంటండి? మీ వయసులో ఉన్న వాళ్ళని చూస్తుంటే నాకు నా పాత జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి. అమ్మో, అవి పాత జ్ఞాపకాలు కాదు, పత్తి జ్ఞాపకాలు. పత్తి జ్ఞాపకాలు. ఇంతకీ మీరెవరండి? అదే తప్పిపోయిన మనవడు. మనవడా? మనవడు ఎవరు? ఏంటి తాత, నీ మనవడు కూడా తప్పిపోయాడా? నీ తాతలు కాదు తాత, నీ మనమండి. నువ్వు ఇచ్చిన షాక్ కి అతడులో నాజర్ బాహుబలిలో బిజ్జాలు దేవయ్యాడురా. చిన్నప్పుడు పాలకోవాలా ఉండేవాడు, ఇప్పుడు పాల కేంద్రంలో పాలెట్టుకునే వాళ్ళగా అయిపోయావు. ఈ 500 కోట్లకి నువ్వే వారసుడు నాన్న. ఏమైంది అంటే డాక్టర్లు కొన్ని రోజులు షాకింగ్ న్యూస్లు చెప్పొద్దన్నారండి. అది మా వయసు వాళ్ళు కదా. మీ వయసే వారసత్వం పుణికిపుచ్చుకున్నాడు. రే మనవడు, మన పొలానికి ఆ బుజ్జిగాడు కంచేసాడు రా. ముందు వాడి పళ్ళకి కంచేశారు, చూసుకోండి. నువ్వు ఎలాగన్నా సరే ఆ కంచె తీసేసి రావాలరా. అది కాదండి, కష్టమేమో. ఏం చేస్తాడు నాకు తెలీదు, నాకు ఆ కంచె తీయాలంతే. ఒరేయ్
సంపత్ వచ్చాడంట గారా, వాడి దగ్గర నేను ఒక గోల్డ్ చైన్ తీసుకున్నాను రా. అంటే సంపత్ నేనే అండి. నేను సంపత్. కాదు సంపత్ నేనండి. ఏంట్రా ఇది? అంటే సంపత్ గోల్డ్ చైన్. సంపద అంటే ఎవరా? నేనే అసలు వారసుని నేనే. స్టేషన్ కి దేనికి? ఇది ఎవడో తెలుసా? మలేషియాలో స్మగ్లింగ్ చేస్తుంటే దొరికి ఇక్కడ తిరుగుతున్నాడు. చచ్చిపోయినాడు స్మగ్లరా. ఒరే నన్ను ఎలా ఇరికించారేట్రా మీరు? స్టేషన్ కి నా మనవడేడి వెళ్ళిపోయాడు. ఖచ్చితంగా కంచి తీసే వస్తాడు. నా మనవడు ఖచ్చితంగా కంచి తీసే వస్తాడు. మీరు పంచ తీసి పడుకోండి. ఖతర్నాక్ కామెడీ షో. కోలమ్మ గళ్ళ కోకి కాకెత్తు కెళ్ళ కోరిల్ది ఇచ్చుకోవా. చెల్లో నీ సోకులన్నీ సోలోగా పాడుకుంటా నా ముద్దు పుచ్చుకోవా. ఏమండి ఆ కెమెరామెన్ జీవితాలే హాయిగా ఉన్నాయండి. చక్కగా కూర్చొని సంపాదిస్తున్నారండి. ఏంటి హాయిగా ఉండేది? రోజు లేడీ గెటపుల్లో మిమ్మల్ని జూమ్ చేసి చూసి ఆ జీవితాల మీద ఆశలే వదులుకున్నారు. ఏమండి ఈ రోజు నేను కొత్త చీర కొనుక్కున్నాను. ఒక్కసారి సెల్ఫీ తీసుకుందామండి. ఇలా తిరగండి. ఏంటి యాంగిల్స్ లో సెల్ఫీలు? 10 సార్లు తీస్తే పవన్ కళ్యాణ్ వస్తాడా? నేనే కదా వచ్చేది. మొన్న సంక్రాంతి పండుగ రోజు ఎద్దుల పందెం చూద్దామని వెళ్ళా. తీరా చూస్తే ఇది నా పక్కన లేదు. దీన్ని కూడా ఎద్దునుకున్నాడు. ఇంకో ఎద్దుకు తగ్గడానికి చెప్పేశాడు. పిచ్చిలేసింది. కాసేపు ఏం చేయాలి అర్థం కాక. అంటే నేను లావుగా ఉండడం వల్ల ఉపయోగం లేదంటారా? ఎందుకు లేదు? ఒకవేళ మన ఇంటి మీద ఐటీ దాడులు జరిగినా ఏ ప్రాబ్లం ఉండదు. ఏ సంపాదించింది మొత్తం ఎటు పోతుంది అంటే ఫైల్స్ చూపించనక్కర్లా, దీన్ని చూపిస్తే చాలు. అబ్బో ఐటీ దాడులు జరిగేటంత పేమెంట్ మీకు వస్తుందా? ఏం చెప్పమంటారండి? శాలరీ పెంచమంటేనేమో నువ్వేం పని చేస్తావు అని అడుగుతాడు. పోనీ లీవ్ ఇవ్వమంటే నువ్వు చేసే పని ఎవడు చేస్తాడు అంటాడు. ఏమండి మా నాన్నగారు ఫోన్ చేస్తున్నారండి. నాన్న అలాగే నాన్న. ఏమండి మా నాన్నగారు మెడలో ఒక పులిగోరు, చేతికి ఒక బ్రేస్లెట్ కావాలంటున్నారండి. నాకటానికి ఆకులు లేవంటే భక్తులు వచ్చి ప్రసాదంలో జీడిపప్పు వేసారా అని అడిగాడంట. ఇక్కడ మనకే ఏమీ లేవు. ఇంకొకసారి వాడు ఫోన్ చేశాడంటే వాడిని పైకి నిన్ను పుట్టింటికి ఒకేసారి పంపిస్తా. నేను వెళ్ళి జైల్లో ప్రశాంతంగా జీవితం గడుపుతా. జైల్లో ప్రశాంతంగా ఎలా ఉంటారండి? అక్కడ గజల్సి వింటూ హాయిగా జీవితం గడిపేస్తా. అంతా మన దరిద్రం అండి. పక్కింటి వాళ్ళు దరిద్రం పోవడానికి పూజలు చేస్తున్నారండి. ఏంటండి ఆలోచిస్తున్నారు? పెళ్లికి ముందు మీ నాన్న 8 పూజలు చేసి ఉంటాడా అని. ఆ దరిద్రం పోవడానికి ఒక తాయెత్తైనా కట్టుకోండి. ఇలాంటివన్నీ నమ్మడం వల్లే మన చేతులకు తాయెత్తులు, అంబానీ చేతులకేమో రోలెక్స్ వాచ్లు. ఎప్పుడైనా అంబానీ తాయెత్తు కట్టుకోవడం చూసావు నువ్వు? ఎక్కడో కాకులు అరుస్తున్నట్టున్నాయి. చుట్టాలు ఏమైనా వస్తారా మన ఇంటికి? అరిసింది కాకులు కాదు, నేను అనింది కూడా కాకులను కాదు మిమ్మల్ని. భలే తిట్టారు. నేను సన్నాసిని ఎదవని గ్యాప్ రాసిన కాబట్టి నేను కట్టుకున్నాను. ఆవిడకి కూడా సరిగ్గా అలాంటి క్వాలిటీసే కావాలి, అందుకే నిన్ను కట్టుకుంది. ఇంత ఉపయోగం లేదా అండి? ఇప్పుడు అభి టీమ్ లో నవీన్ కి దువ్వెనిస్తే ఏమైనా ఉపయోగం ఉంటదా? లేదు. వీడి వల్ల కూడా ఏ ఉపయోగం ఉండదు. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? ఏంటది పేపరా? పేపర్ చదువు. పంటం మీరు చదువుతూ నువ్వు. అబ్బో తెచ్చేవాళ్ళ పేపర్. డిక్షనరీలో అరాచకం అనే పదాన్ని తొలగించి ఆర్పి అన్న 3 పంచులు అని చేర్చడం జరిగింది. ఏంట్రా ఈ చెప్ప చేయకుండా పెళ్లి చేసుకోవడం? టీవీలో యుగాంతం వస్తుంది అంటే అర్థం కాలే. ఈడికి కూడా పెళ్లి అయితే రాదు మరి. మంచి అదృష్టవంతుడు అందమైన భార్య దొరికింది. రే నాకు పెళ్ళైంది కదా, మీకు మంచి మందు పార్టీ ఇస్తానే. తీసరా. ఈ కాలం కుర్రాలు పిల్లలకు ఊరకు భయపడిపోతుంటారా? యారా నువ్వు భయపడవా? భయం మనకి. దానికి మామూలుగా వార్నింగ్ ఇవ్వాల. ఏమనిచ్చా? పొద్దున్నే చలి బాగా ఎక్కువగా ఉంది, అంట్లు మొత్తం రాత్రికి తోముతా అని చెప్పా. ఒరే మందు తాగితే ఎందుకు ఇలా సిరా పెడతారు మన మీద? ఎవర్రా చెప్పింది? మందు తాగేవాడికి ఉన్న విలువలు ఎవరికైనా ఉన్నాయా చెప్పను. అబ్బా నువ్వు చెప్పు చూద్దాం. ఓరే ఇప్పుడు నీళ్ళు ఎక్కువ కలపకండి అంటాం. పర్యావరణం పట్ల బాధ్యత. ఇంటికి వెళ్ళేటప్పుడు జామాకు తినాలండి, వాసన రాకుండా అంటాం. ఇంట్లో వాళ్ళ మీద గౌరవం. ఫాస్ట్ గా తాగొద్దురా అంటాం. సమయపాలన. ఎక్కువైతే ఇక్కడే పడుకోరా అంటాం. ఆప్యాయత. నాకు ఎక్కువైపోయింది, నువ్వు తాగురా. ఇన్ని చెప్పినా సరే ఎందుకురా మందు తాగితే తిడతారు? అదే నాకు అర్థం కాక చేస్తున్నా. 10th క్లాస్ లో 90 తెచ్చుకున్నా, ఓ శబాష్ అన్నారు. ఇంటర్ లో 90 తెచ్చుకున్నా, ఎక్సలెంట్ అన్నారు. ఇప్పుడు 90 తెచ్చుకుంటే తిడుతున్నారు. పెళ్ళి అయితే కొత్త విషయాలు ఏం తెలియవంటారా? అసలు విషయం ఉందో లేదో డౌట్ వస్తుందే తప్ప కొత్త విషయాలు ఎప్పటికీ తెలియవు. మగాడు ఎప్పటికీ ఒక విద్యార్థిలాగే మిగిలిపోతాడండి. ఎందుకంటే తల్లి నేర్పుద్దేమో అని చెప్పి పెళ్ళం అనుకుంటది, పెళ్ళం నేర్పిస్తదేమో అని తల్లి అనుకుంటది. ఎవరూ నేర్పించక మనం ఎదవల్లా మిగిలిపోతాం.
ఏంటో చిచ్చి ఎందుకు అంత చిరాకు గీసిరేసావు? అవుతారా వరుడు కావాలి 100 కోట్లు ఇస్తానంటుంది. అయినా మనకు పెళ్లిళ్ళు అయిపోయి మనకు అనవసరం అది. ఇలాంటప్పుడే తెలివిగా ఆలోచించాలరా. ఏ? కాసేపు మనకు పెళ్లి కాలేదనుకో, 100 కోట్లు మనమే అనుకో, పెళ్లి కాలేదని అబద్ధం చెప్పడం తప్పు కదా. నువ్వు చేసిన తప్పుల కంటే పెద్ద తప్ప. ఆటల ముందు పెద్ద నథింగ్ ఇస్ ఇంపాసిబుల్. మనకు 100 కోట్లు ఇంపార్టెంట్. అడ్రస్ ఇదేగా. ఇదే అడ్రస్. ఒరేయ్ నా టాలెంట్ ఎలాగైనా ఉపయోగించి 100 కోట్లు కొట్టేస్తాను. హోమ్ పిచ్ లో ఏం బేకలేదు కానీ ఓవర్ సీసీలు ఎరగదీస్తానన్నాడంట. అమ్మాయి ఎవరికి పడ్డా 100 కోట్లు మాత్రం ముగ్గురు సమానంగా డబ్బు డబ్బే అమ్మాయి అది. సార్ మీరు యూట్యూబ్ లో హైపరాది ఆస్తులు ఇంద్రభవనం 40 గదులు అవన్నీ మీవేనండి? శబ్దాలయగో నాదేరా. బయట ఒక వేన్ ఉంటది, వెళ్ళి కూర్చొని వాయించుకో. ఇంతకీ మీరు ఎవరండి? ఏం చేస్తా ఉంటారు? వాడు రోడ్డు రోలర్ కి గాలి కొడతా ఉంటాడండి. మరి మీరు? ఆ గాలి ఎక్కిందో లేదో చెక్ చేస్తాంట. ఆ గాలి కొట్టి పంపి ఇడిదే. మరి నేను ఈ సోదంతా వింటున్నావు కదా, నువ్వు ఖచ్చితంగా బెప్పంక బామర్దే. మీరున్న స్థాయి ఏంటో తెలియకుండా మాట్లాడుతున్నారు. స్థాయిలు ఏముందండి, ఒక్కసారి ఫోన్ తీసుకుని వాట్సాప్ చాట్లు గూగుల్ హిస్టరీలు చెక్ చేస్తే అందరి స్థాయి ఒకటే. అయినా నువ్వు పిఏలా ఉండి మీ అమ్మగారిని పిలువు ఫస్ట్. పడుచుతనం పైకి నువ్వు పాములాగా పాకి చక 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 తాడేసుకో పసుపు తాడేసుకో. వచ్చింది డైనమిక్ లేడీ. సంక్రాంతి కోడి పందాల్లో చివరి వరకు పోరాడి ఓడిన కోడిలాగా ఉంది ఇది లేడీ అంట. కింగ్ ఫిషర్ క్యాలెండర్ లో ఈవిడే సెలెక్ట్ అయ్యారు మోడల్ గా. ఒరే అజయ్ మాల్యా అప్పుల పాలై దీనస్థితిలో ఉన్నాడని తెలుసు కానీ మరి దీన్ని మోడల్ గా పెట్టేంత దీనస్థితిలో ఉన్నాడని. ఏంటి అన్ని నేనే చెప్తున్నాను చూస్తున్నారు కదా. ఈవిడికి పిఏనే కాదు బిజినెస్ అడ్వైజర్ కూడా నేనే. అది నిన్ను బిజినెస్ అడ్వైజర్ గా పెట్టుకోవడం ఎలా ఉందో తెలుసా? డాన్స్ షోకి నన్ను జడ్జిగా పెట్టినట్టే ఉంటది. ఇంతకీ మీరు నా కోసం వచ్చారా నా డబ్బు కోసం వచ్చారా? యాక్చువల్ గా రెండింటి కోసం వచ్చామండి. మిమ్మల్ని చూసిన తర్వాత అర్థమైంది ఎందుకు అంత డబ్బిస్తున్నారు. ఏమండే మీరు అనండి, మిమ్మల్ని పువ్వుల్లో పెట్టి చూసుకుంటారు. నేను కూడా పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను. నేను మాత్రం పొదల్లోకి వెళ్ళి చూసుకుంటానంటరా. నాకెందుకో మీ ముగ్గురులో ఇతను కొంచెం స్పెషల్ కనబడుతున్నాడండి. అంటే మేము సింగిల్ స్క్రీన్ లాంటి వాళ్ళం అండి. ఎట్ ఎ టైం మా అయితే ఒక సినిమా ఆడిద్ది, మనోడు మల్టీప్లెక్స్ 5-6 సినిమాలు ఆడుతుంటాయి. ఇతను కాదు మేడం, అతన్ని చూడండి అచ్చం బ్రూస్లీ బాడీలో ఉంది. ఈ టైప్ బాడీ రావాలంటే ఏం చేయాలండి? ఏం లేదండి, ఒక 20 రోజులు ఐసీయూ వార్డులో ప్రాణాలతో పోరాడితే చాలు. ఇంతకీ మీ ఇష్టదైవం ఎవరు? నేను ఒకళ్ళని ఇష్టపడినండి, అందరి దేవుళ్ళని కూడా పూజలతో వస్తాను. అంతమందిని పూజిస్తున్నాడు కాబట్టి ఆ మాత్రం ఆరోగ్యమైన ఉంది. ఇంతకీ మీ ఇష్టదైవం అండి? క్వశ్చనే రాంగ్ అండి. ఇప్పుడు దేవుడు కోసం తపస్సు చేసే వాళ్ళు మధ్యలో రంభా ఊర్వశి వచ్చి భంగం చేస్తారేమో అని భయపడతారు, కానీ వీడు భంగం చేయడం కోసమే తపస్సు చేస్తాడు. మరి మీకండి? అంటే బేసిక్ గా నాకు భగీరథుడు అంటే చాలా ఇష్టం అండి. ఆ మగాడు ఆడదాన్ని కిందకి దించాలి అని చూస్తుంటాడు కానీ దించలేదు, కానీ ఆయన ఆకాశంలో ఉన్న గంగనే కిందకి దించాడు. అందుకని నాకు బాగా ఇష్టం ఆయన. వచ్చి మీరు సేఫ్ అవుతుంది, ఏమన్నా తీసుకోండి. ఎవరక్కడ? ఇదిగో అమ్మా, ఇది ఉంచు. ఓ సారీ అండి, మేము ట్రాఫిక్ లో ఉన్నాం అనుకున్నాం, ఇంట్లో కదా. ఏమండి ఇంకా అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, నాకు తమ్ముడు ఉన్నాడండి. ఒరే తమ్ముడు. ఓ రేఖ సోదరుడు శంకర్ ఇక్కడే ఉన్నాడా? వీడి కూడా పెళ్లి సంబంధాల కోసం పేపర్లు యాడ్ ఇచ్చామండి. వీడి కూడా 200 కోట్లు ఉన్నాయి. వాళ్ళు వచ్చే టైం అయింది. ఓ వాళ్ళు కూడా వస్తున్నారు ఇది చూసుకోవడానికి. అదిగోండి మాటల్లోనే వస్తున్నారు. అదేంటండి మీరు అడి తిరిగారు? మాకు ఆడవాళ్ళంటే ప్రాణం. పొద్దుగాల 6 గంటలకు లేస్తాం, చేసుకోబోయే అమ్మాయిని తప్ప ఎవరిని చూడం. ఆ టీం మెంబర్స్ అంతా నా మాటే వింటారు. ఏమండి వాళ్ళు ఎవరో కదండి, మా తమ్ముడు కోసం చూడడానికి వచ్చిన వాళ్ళండి. అంటే తిరగాలంటారా? తిరగండి. తప్పదంటారా? అయ్యో తప్పదండి. అదేంటండి మీరు అడి తిరిగారు? మాకు మగాళ్ళంటే ప్రాణం. పొద్దుగల 6 గంటలకల్లా లెగిస్తాము. మేము చేసుకుపోయే మగాళ్ళని తప్ప మరి ఎవరిని చూడం. అబ్బా మీరు చూడండి, ఇటు తిరగమంటారా? మీరు తిరగండి. ఒరే తమ్ముడు ఇక్కడ పాము వచ్చినట్టుంది. పాము కాదండి, మావే చిన్న చిన్న బుసలు వస్తాయి. తమ్ముడు నీకు ఎవరు నచ్చారా? నాకు అలా అవుట్ నచ్చినది. నచ్చితే నీకు గడ్డపార దిగుతాది. అదేంటండి వాళ్ళ గురించి మీరు చెప్తున్నారు? అవునండి, మౌడు పిల్లలైతే చెప్పుకోరా. ఇంత మోసం చేస్తారా? ఎన్ని సెక్షన్లు ఉన్నాయి, అన్ని సెక్షన్లు వేసి మేము లోపల బొక్కలో దోయిస్తాను.
పదా పోలీస్ స్టేషన్ కి. ఏమండి ఆవిడని తీసుకెళ్తున్నారేంటి? ఇది పెద్ద 420. చెన్నైలో 5గురిని, బెంగళూరులో 4గురిని, హైదరాబాద్ లో 3 చీట్ చేసింది. అంటే ఇంతకీ మాకు పెళ్ళైనా పెళ్ళి అవ్వలేదని అబద్ధం ఆడిన ఆ కేసు గురించి రాలేదా మీరు? అంటే మీరు కూడా చీట్ చేశారా? ఒరే పద ఆంధ్ర స్టేషన్ కి. పిట్టల ద్వారా మమ్మల్ని కూడా పట్టించావు కదా.